ఒక దురదృష్టకరమైనటువంటి సంఘటనను దురదృష్టకరంగా చంద్రబాబు ఈరోజు చిత్రీకరిస్తూ వైఎస్ వివేకానంద రెడ్డి గారి ఒక సౌమ్యుడు, సహృదయుడు, సామాన్యుడు అటువంటి వ్యక్తి మరణ శాసనం రాసినటువంటి తెలుగుదేశం పార్టీ ఆఖరగా ఆ మరణాన్ని వైఎస్ఆర్ కుటుంబీకులపై దిద్ది నెట్టి రాజకీయ పబ్బం గడుపుకోవాలనే నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఇక్కడ నా మిత్రులు, సహచరులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి లీగల్ సెల్ ప్రముఖులు కలిసి చంద్రబాబు మాట్లాడుతున్నటువంటి మాటలలో సత్యమెంత, వారి యొక్క అభిమతం ఏంది అనే నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ మేము ఒక నిజ నిర్ధారణ కమిటీగా ఏర్పడి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు వారి కుటుంబీకులపై జరిగే దుష్ప్రచారంలో సత్యం ఎంత, అసత్యం ఎంత అని తేల్చుకోవాల్సినటువంటి పరిస్థితిలో ఈరోజు మేము మీ ముందరకు వచ్చి చంద్రబాబు మాటల యొక్క నేతి బీరకాయలో నెయ్యున్నట్టు మాత్రం సత్యం ఎంత మటుకు ఉందనే పరిస్థితిలో మేము శోధించడం జరిగింది. మొదటి నుంచి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం మీద నిందలేసే ముందు వైఎస్ఆర్ కుటుంబాన్ని గురించి, ఆ నేపథ్యాన్ని గురించి చంద్రబాబు వాళ్ళ బావమర్ది బాలకృష్ణని అడిగి తెలుసుకుంటే అక్కడి నుంచి మొదలు పెడదామనేటువంటి నా యొక్క ఆలోచన. ఇక్కడ ఒక దురదృష్టకరమైన సంఘటన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబీకులపై నెడుతున్నటువంటి పరిస్థితిలో, వారికి ఆపాదిస్తున్నటువంటి పరిస్థితిలో వారు ఈ నెట్టేక ముందర ఈ అపవాదిని వారు ఖచ్చితంగా వైఎస్ కుటుంబీకుల చరిత్రని, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి గొప్పతనాన్ని, మంచితనాన్ని నీ బావమర్ది బాలకృష్ణని ఒక్కసారి అడిగి తెలుసుకొని మీరు ఇంకా ఈ విషయం మాట్లాడితే సమంజసంగా ఉంటుందని భావిస్తున్నా. మొట్టమొదటి నుంచి చూస్తుంటే ఈ హత్య జరిగినటువంటి మరుక్షణమే చంద్రబాబు ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ యొక్క అవతారం ఎత్తి సిట్టు నామమాత్రం వేసి ఇతనే సిట్టు స్టాండ్ అంటే స్టాండ్ అనే ఒక సిట్టును తయారు చేసి, కానీ పోనీ ఏదో ఒక సిట్ వేశాడు అనుకుంటే ఇతనే చంద్రబాబే ఈ యొక్క విచారణ నేపథ్యాన్ని, విచారణ యొక్క గమనాన్ని, విచారణ యొక్క గతిని దురదృష్టంగా, అన్యాయంగా, అక్రమంగా నడుపుతున్నటువంటి పరిస్థితిలో వారు చంద్రబాబు మొదటి నుంచి చెప్తున్నటువంటి స్టేట్మెంట్లు మనం ఒకసారి మననం చేసుకోవడం చాలా ముదాహం. నాయుడు బ్రింగ్స్ అప్ వివేకాస్ డెత్ యాజ్ హిస్ అండ్ మీటింగ్ టు టార్గెట్ జగన్. వివేకానంద రెడ్డి గారి హత్యకి జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేస్తున్నారని చెప్పి ఇది డక్కన్ క్రానికల్ మార్చ్ 18 విజయవాడ ఎడిషన్లో చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్. ఈ హత్యతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేస్తా ఉన్నటువంటి పరిస్థితిలో వారు ఇచ్చినటువంటి ఒక స్టేట్మెంట్. ఇది వాళ్ళ కుటుంబీకులే చేసుకున్నారు. ఇది వాళ్ళ యొక్క హత్యకు వాళ్ళ ప్రమేయం ఉందని ఇన్వెస్టిగేషన్ ప్రాథమిక దశలోనే ఇన్వెస్టిగేషన్ మొదలు పెట్టినటువంటి పరిస్థితిలోనే చంద్రబాబు ఈరోజు దశాదిశ నిర్దేశిస్తున్నారంటే, పాత రోజుల్లో ఒక సామెత చెప్తారు, ఇల్లుగాలి ఒకడు ఏడుస్తుంటే వల్లగాకి ఇంకోటి ఏడ్చాడంట. ఇక్కడ వైఎస్ కుటుంబం దిగులుతో కుమిలిపోయి వాళ్ళ యొక్క కుటుంబ సభ్యుల్ని కోల్పోయినటువంటి పరిస్థితిలో దీన్ని తనకు ఆసరాగా అనుకూలంగా వాడుకునేటువంటి ప్రయత్నం చేసినటువంటి చంద్రబాబు చాలా వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి. ఇది తనకుండినటువంటి ఎల్లో మీడియా యొక్క శక్తి సామర్థ్యాలతో ప్రతిరోజు ప్రజలతో ఊదరగొట్టి ఈరోజు ప్రజాక్షేత్రంలో నిలబడలేనటువంటి చంద్రబాబు దీంతో లబ్ధి పొంది వైఎస్ఆర్ కాంగ్రెస్ కుటుంబాన్ని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బదనాం చేసేటటువంటి పరిస్థితి చాలా దురదృష్టకరం, దుర్మార్గం.
ముఖ్యంగా చంద్రబాబు వారి యొక్క వాదనలో చెప్పినటువంటి మొట్టమొదటి మాట, మీరు వివేకానంద రెడ్డి శవంపై ఎందుకు గాయాలు ఉండినట్టు చెప్పలేదు, మేము పోస్ట్ మార్టం చేసి బయట పెట్టిందాక మీరు ఎందుకు గాయాలు ఉండేదని దాచిపెట్టారు, ఎందుకు వివేకానంద రెడ్డి గారి మరణం గుండెపోటుగా చెప్పారు అనేది మొట్టమొదటి లేవదీసినటువంటి అంశము ప్రశ్న. ఎవరు చంద్రబాబు, మీరు ఎందుకు కంప్లైంట్ ఇవ్వలేదు, మీరు వెంటనే ఎందుకు ఇవ్వలేదు, ఇచ్చినా కూడా ఇది గుండెపోటు అని మీరు ఎందుకు కంప్లైంట్ ఇచ్చారు, గాయాలు ఉండేటువంటి విషయం మీరు ఎందుకు దాచిపెట్టారు అని చంద్రబాబు చెప్పినటువంటి పరిస్థితి. దీనికి మా వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ చేసినటువంటి ప్రయత్నంలో ఒక్క మాట మీరు జూమ్ చేసి చూసుకోండి. 8 గంటలకే ఉదయం పోస్ట్ మార్టం తర్వాత మాత్రమే మేము దీన్ని కనుగొన్నాము, దెబ్బలు గాయాలు ఉండేని శవం మీద చెప్పినటువంటి ఎంత దుర్మార్గమైనటువంటి అబద్ధం దీని ద్వారా పటాపంచలు అవుతుంది. ఉదయం 8 గంటలకే వైఎస్ వివేకానంద రెడ్డి గారు చనిపోయిన దాని మీద ఇచ్చినటువంటి కంప్లైంట్లో మొట్టమొదటిసారిగా ఉదయం 8 గంటలకే శవంపై చాలా పెద్ద గాయాలు ఉన్నాయి, నుదుటి మీద గాయాలు ఉన్నాయి, చేతుల మీద గాయాలు ఉన్నాయి, తొడ మీద గాయాలు ఉన్నాయి, ఇది షార్ప్ ఎడ్జ్డ్ వెపన్స్తో కలిగించినటువంటి గాయాలు అని చెప్పినటువంటి రికార్డు ఈ విధంగా మార్నింగ్ 8 o'clock ఇచ్చినటువంటి కంప్లైంట్. దీన్ని కూడా కాదని చంద్రబాబు చెప్పడంలో మీరు గాయాలు ఉండేయని మీరు ఎందుకు చెప్పలేదు, దాచిపెట్టారని ఎంత నిస్సిగ్గుగా అబద్ధాలు చెప్తున్నారంటే ఇది మీడియా మిత్రులారా ఒక్కసారి జూమ్ చేసుకొని చూడండి. ఎన్ని గంటలకి కేసు రిజిస్టర్ అయిందంటే at 8 PM on 8 AM on 15/3/2009. దీని ప్రకారమే ఎఫ్ఐఆర్ కూడా క్రైమ్ నంబర్ 84 of 2019 ఇది రిజిస్టర్ అయింది కూడా 8 గంటలకే. మాకై మేమే ఫిర్యాదుదారుడే శవంపై గాయాలు అతి తీవ్రమైన గాయాలు ఉన్నాయని కంప్లైంట్లో ఇచ్చి ఎఫ్ఐఆర్ రిజిస్ట్రేషన్ చేసినటువంటి సత్యమా కాదా, ఇది నిజమా కాదా, ఇది అబద్ధమా చంద్రబాబు నాయుడు అని మీకు మొట్టమొదటిగా సూటి ప్రశ్న వేస్తున్నాం. మీరు పోలీస్ డిపార్ట్మెంటే 154 సిఆర్పిసి కింద 154 సిఆర్పిసి కింద మీరు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసిన 8 గంటల సత్యమా కాదా, దీనిలో గాయాలు ఉన్నాయని ఫిర్యాదుదారుడు చెప్పిన మాట వాస్తవా కాదా, కాబట్టి పోస్ట్ మార్టం దాకా గాయాలు ఉండయని మేము దాచిపెట్టామని చెప్పింది ఇది అబద్ధం కాదా, ఏమి ఆశించి నువ్వు ఈ విధమైనటువంటి అబద్ధాలు చెప్తున్నావంటే నువ్వు ఒక దురదృష్టకరమైన సంఘటన తీసుకొని నీ యొక్క పబ్బం గడుపుకొని ప్రజల్ని తప్పుదోవ పట్టించే ఉద్దేశం కాదా అవునా. ముఖ్యంగా మీరు ఇంకోటి రైజ్ చేశారండి, తర్వాత ఇంక్వెస్ట్, మీరు ఇంక్వెస్ట్ చేయలేదు, శవ పంచాయతీ చేయకుండా మీరు శవాన్ని ఎందుకు తరలించారని చంద్రబాబుకి తెలిసి మాట్లాడారా, తెలియక మాట్లాడారా, లేక తెలిసి తెలియక మాట్లాడారా, తెలిసి కూడా మీరు అబద్ధం చెప్పారని దానికి ఇంకొక తార్కాణం. ఇది ఇంక్వెస్ట్, మీరు శవ పంచాయతీ జరగలేదని ఎంత నిస్సిగ్గుగా అబద్ధాలు చెప్పారంటే ఇదిగోనండి ఇంక్వెస్ట్. ఈ ఇంక్వెస్ట్ 9 గంటలకే శవ పంచాయతీ జరిగింది. ఇది నిజమా కాదా మీరు కావాలంటే తెప్పించుకొని మీ పోలీస్ రికార్డు చూడండి. ఇది మేము తయారు చేసినటువంటి రికార్డు కాదు, మీ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ చేసినటువంటి రికార్డు ప్రకారమే ఉదయం 9 గంటలకే శవం తరలించక ముందే శవ పంచాయతీ జరిగిందా లేదా అనేది మీకు రెండవ సూటి ప్రశ్న. ఈ ఇంక్వెస్ట్లో చాలా స్పష్టంగా ఇక్కడ కాలం నంబర్ 7 కాలం నంబర్ 7 ఉదయం 9 గంటలకు జరిగినటువంటి శవ పంచాయతీలో మేము గాయాలు ప్రతి ఒక్క గాయం స్పష్టంగా రాసి ఉన్నదా లేదా చంద్రబాబు మీకు రెండవ సూటి ప్రశ్న. మీరు చెప్పేది ఏంటంటే మేము పోస్ట్ మార్టం జరిగిన దాకా మీ గాయాలు మేము దాచిపెట్టినట్టు మీరు చెప్తున్నటువంటి ఎంత దుర్మార్గమైనటువంటి అబద్ధం మీరు ప్రచారం చేస్తున్నారు. మేము ఉదయం ఇచ్చినటువంటి 8 గంటలకు ఇచ్చినటువంటి కంప్లైంట్లో చాలా స్పష్టంగా రాశాం. ఉదయం 9 గంటలకు జరిగినటువంటి శవ పంచాయతీలో కాలం నంబర్ 7లో
ప్రతి గాయాన్ని గురించి రాసినటువంటి పరిస్థితి. ఇది అవునా కాదా చంద్రబాబు నాయుడు? మీకు రెండవ సూటి ప్రశ్న. మూడవది, మీరు బ్లడ్ అక్కడ సీన్ ఆఫ్ అఫెన్స్లో తుడిచేశారు, దీన్ని మాయం చేశారని మరి ఇంకో దుర్మార్గమైన అబద్ధం మీరు చెప్పడం జరిగింది. ఈ ఫోటో చూస్తే ఇక్కడ ఎక్కడైనా రక్తపు మరకలు తుడిచినట్టు ఉన్నదా? మీరు ఒక్కసారి గుండె మీద చేసుకొని మీ మనస్సాక్షిని అడగండి. మీడియా మిత్రులారా మీరు చూడండి, మీకంతా సర్క్యులేట్ చేస్తాం. ఈ ఫోటోని బట్టి మేము పోలీసు వచ్చిన తర్వాత తీసినటువంటి ఫోటోలు పోలీసు తీసినటువంటి పరిస్థితి. ఈ ఫోటోలు మేము తీసినవి కాదు. 154 ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయిన తర్వాత 156 సిఆర్పిసి కింద మీరు ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టిన తర్వాత పోలీసు వారు తీసినటువంటి ఫోటోలు దీనిలో ఉన్నాయి. ఇంకా ఫోటోలు చూపించండి. దీనిలో ఎక్కడైనా రక్త మరకలు చెరిపినట్టు ఉన్నవా? చంద్రబాబు మీరు జవాబు చెప్పండి. ఇవి చూడండి, బాత్రూంలో ఎక్కడైనా రక్తపు మరకలు చెరిపినట్టు ఉన్నవా? మీరు జవాబు చెప్పాల్సినటువంటి పరిస్థితి. ఓకదంపుడు ఉపన్యాసాలు స్టేజ్ మీద మీటింగ్కి ఎక్కి మీరు ఎలక్షన్ ప్రాపగాండా చేసినట్టు ఒక దురదృష్టకరమైనటువంటి హత్య కేసు మీరు తప్పుదోవ పట్టించడం మీకు ఎంతవరకు సమంజసమని అడుగుతున్నా. బట్టలు తొలగించినారని మీరు కొత్త బట్టలు వేశారని మీరు ఎంత పచ్చి నిస్సిగ్గుగా అబద్ధం చెప్పారంటే ఈ ఫోటోలో చూస్తే వివేకానంద, ఇది పోలీస్ తీసినటువంటి ఫోటోలు. ఈ ఫోటోల్లో వివేకానంద రెడ్డి గారు చనిపోయినప్పుడు వేసుకున్నటువంటి గుడ్డలు తొలగించినట్టు ఉన్నవా, లేక ఆ గుడ్డలే ఆ క్లోత్సే పంచనామాలో కూడా ఉన్నాయి వివేకానంద రెడ్డి గారు వేసుకున్నట్టు ఉండవా? మీరు ఒక్కసారి గమనించాల్సిన పరిస్థితి. 9 గంటలకు పంచనామాలో కూడా బట్టలు ఏ కలర్ బట్టలు వేసుకుని చాలా స్పెసిఫిక్గా రాసింది. హత్య జరిగినటువంటి టైంలో బ్లూ కలర్ స్ట్రైప్ నైట్ డ్రెస్ వేసుకున్నట్టు మేము రాసి ఉన్నదా లేదా? ఇక్కడ గుడ్డలు తొలగించి మీరు కొత్త గుడ్డలు మేము వేసినట్టు మీరు ప్రచారం చేస్తుంటే మీరు ఒక దురదృష్టమైన సంఘటన. మీరు ఎలక్షన్ ప్రచారంలో వాడుకొని వైఎస్ కుటుంబీకుల మీద ఇంత దురదృష్టకరమైనటువంటి అపవాదులు అన్యాయంగా మీరు వేసి ప్రజల్ని మభ్యపెట్టాలని చూస్తే మీకు ఇది ధర్మమా? చంద్రబాబు మిమ్మల్ని చుట్టుకాడుతున్నా. ఇక్కడెక్కడైనా గుడ్డలు తొలగించబడినట్టుండవా, కొత్త గుడ్డలు వేసినట్టుండయా, ఫ్రెష్ క్లాత్స్ వేసినట్టు మీకు అనిపిస్తుందా అడుగుతున్నా. ఆధారాలు ఎక్కడైనా ఉన్నాయా? ఇవన్నీ పక్కన పెడితే మీరు ఇన్వెస్టిగేషన్ చేసినటువంటి మరుక్షణం మీరు సిట్ హెడ్డా? మీరు ఇక్కడ ఇమ్మీడియట్గా మీరు లైవ్లోకి వచ్చి ఈ హత్య వైఎస్ కుటుంబీకులు చేసినారు అని మీరు నిస్సిగ్గుగా చెప్పారా లేదా? మీ స్టేట్మెంట్లో ఉన్నదా లేదా అని మిమ్మల్ని ప్రశ్నిస్తున్నా. ఒక్కసారి చూడండి. నాయుడు బ్రింగ్స్ అప్ వివేకాస్ డెత్. ఇంత పచ్చి అబద్ధాలు మీరు చెప్తున్నారంటే మీరు అసలు నిజంగా మీరు ఈ రాష్ట్రానికి తగినటువంటి ముఖ్యమంత్రిగా మీరు మాట్లాడాల్సినటువంటి భాషనా, మీరు మాట్లాడాల్సినటువంటి విషయం ఏమైనా తెలుసు? మీరు ఇన్వెస్టిగేషన్ ఆఫీసరా? ఇన్వెస్టిగేషన్ ఇంత స్పెసిఫిక్గా వేరే విధంగా ఉంటే మీకు ఎవరిచ్చారు ఇన్ఫర్మేషన్? బట్టలు మార్చినట్టు, ఆధారాలు చెరిపినట్టు, మరియు మీరు గాయాలు మేము సప్రెస్ చేసి దాన్ని మభ్యపరిచి మీరు పోస్ట్ మార్టం చేసి మీరు కనుక్కుందాకా గాయాలు ఉన్నాయని చెప్పినట్టు మీరు చెప్పకపోతే ఇంత దుర్మార్గమైనటువంటి అపవాదులు మీరు వేస్తుంటే ఒక్కసారి ఇంక్వెస్ట్ కానీ మరియు కంప్లైంట్ కానీ ఒక్కసారి మరీ చూస్తున్నారు. మేము 8 గంటలకే రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. అక్కడ ఎక్కడెక్కడ గాయాలు ఉన్నాయి, బాడీలో ఎక్కడెక్కడ ఏ ఏ అంగం మీద గాయం దగ్గర ఉంది మేము ఇంత స్పష్టంగా కంప్లైంట్లో ఉంటే గాయాలు మభ్యపెట్టి కుటుంబీకులు దీన్ని గుండెపోటుగా చిత్రీకరించారని మీరు చెప్తుంటే మీరు ఇంతకన్నా దుర్మార్గమైన అపవాదు, అన్యాయం, అక్రమం, అబద్ధం ఇంకోటి ఉందా? అబద్ధాలనే తమరు కొత్త కాకపోవచ్చు, మరి ఒక దురదృష్టకరమైన సంఘటనలో కూడా మీ రాజకీయ లబ్ధి కోసం, మీ రాజకీయ ఉపయోగం కోసం ఒక వైఎస్ కుటుంబం మీద ఇంత దుర్మార్గమైనటువంటి అపచారాలు వేస్తుంటే ఖచ్చితంగా ఈ బాధాకరమైన పరిస్థితుల్లో మిత్రులు వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ తరఫున మేము అసలు నిజమేంది, చంద్రబాబు మాటల్లో నిజమెంత అని మేము 2 రోజులుగా కఠోరంగా శ్రమించి మేము సెక్యూర్ చేసినట్టు సాధించినటువంటి సాక్ష్యాధారాలు. దీనికి జవాబు చెప్పు చంద్రబాబు అని మిమ్మల్ని అడుగుతున్నాం. మీరు ఖచ్చితంగా మీరు చెప్పిన మాటలకు మేము కౌంటర్ చేశాం.
ఇది నిజమా అబద్ధమా, ఇది మీ పోలీస్ రికార్డు కాదా అవునా, ఇది కంప్లైంట్ మేము ఇచ్చింది అవునా కాదా, ఇది రిజిస్టర్ చేసిన ఎఫ్ఐఆర్ అవునా కాదా, ఇది శవ పంచాయతీ జరిగిందా లేదా, మీరు శవ పంచాయతీ కూడా జరగలేదు, శవాన్ని మీరు తొలగించారని ఎంత అబద్ధం చెప్పారంటే ఇక్కడ ఇంక్వెస్ట్ రిపోర్ట్లో 9 గంటలకే ఇంక్వెస్ట్ స్టార్ట్ అయింది. ఇక్కడ ఇంక్వెస్ట్లో మేము ఎక్కడైనా గుండెపోటు వల్ల మరణించామని చెప్పుకున్నామా, ఇక్కడ మీరు చూస్తే కాలం నంబర్ చూడండి, కాలం నంబర్ ఒక్క నిమిషం అండి, కాలం నంబర్ 15, కాలం నంబర్ 15లో ఈ మరణము గాయాల వలన సంభవించింది అని రాస్తున్నదా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇక్కడ గుండెపోటు తీరి మీరు తీసుకొచ్చి మేము ఎవరితో చెప్పినట్టు ఇక్కడ రికార్డు ప్రకారం కూడా ఉదయం 9 గంటలకు కూడా ఈ యొక్క హత్య గాయాల వలన జరిగింది, ఇది హత్యే హోమిసైడే అని చెప్పి ఉన్నదా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నారు. మీరు ఒక దిశ నిర్దేశించి ఒక సిట్టునేసి ఆ సిట్టుని మీరు ఏ విధంగా నడపాలా, ఏ పట్టాల మీద పెట్టి ఆ బండిని నెట్టాలని ప్రయత్నిస్తున్నారా లేదా అనేది చాలా ముఖ్యమైన విషయం మీతో చెప్తున్నారు. మీరు ఒక స్టేట్మెంట్ ఇచ్చి మీరు ఒక మోల్డ్ తయారు చేసి ఆ మోల్డ్లో ఇన్వెస్టిగేషన్ మీరు చూపించాలని ప్రయత్నం అవునా కాదా. ఇంకో ముఖ్యమైన విషయం అండి, ఈ విధమైన పరిస్థితిలో మీరు లబ్ధి పొందాలా, ప్రజల మనసులో మీరు చూరగొనాలంటే ఇది మీకు విధానం కాదు. ఇది వైఎస్ కుటుంబం మీద దాడి చేసి మీరు పబ్బం గడుపుకోవాలంటే ఇది ప్రజలు తిరస్కరిస్తారు. మరి ఒక్కసారి చెప్తుండా, వైఎస్ కుటుంబం మీద మీరు రాయేసేక ముందర మరలా చెప్తున్న మీ బావమర్తి బాలకృష్ణ అడగండి, వైఎస్ కుటుంబం సంగతి చెప్తాడు. మీకు కూడా నేను చెప్పిన మాట అర్థమై ఉంటుంది. నేను బాలకృష్ణని ఎందుకు అడగమంటున్నానంటే మీకు అర్థం కావాలని అడుగుతున్నా. మీరు ఒక దురదృష్టకరమైన సంఘటన, మీరు దేన్ని ఎలక్షన్కి వాడుకోరు, మీరు దేన్ని ఓట్ల కోసం వాడుకోరు, ప్రజలందరూ గమనిస్తున్నారు. గుర్తుపెట్టుకోండి చంద్రబాబు గారు. ముఖ్యంగా ఇంకొక విషయం కూడా చెప్తున్నాను, ఇక్కడ కొంతమందిని ముఖ్యంగా ఇన్నోసెంట్ పర్సన్ నిరపరాధులను తీసుకుపోయి రోజుల తరబడి మీరు పేర్లు కావాలంటే మళ్ళా చెప్తాను టార్చర్ చేస్తూ మీరు కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇవ్వండి, ఏ విధంగానైనా వైఎస్ కుటుంబం మీద మీరు బ్లేమ్ చేయండి అని మీ సిట్ ద్వారా మీరు ప్రయత్నిస్తున్నది నిజమా కాదా అని చెప్తున్నారు. ఒకవేళ ఇన్వెస్టిగేట్ చేస్తే మీరు సాక్షులుగా తీసుకుపోయారా వాళ్ళని కొంతమందిని, లేదా వాళ్ళ ముద్దాయిలుగా తీసుకుపోయారా? సాక్షులుగా తీసుకుపోతే 160 మాకేమన్నా నోటీస్ ఇచ్చారా, ఏమన్నా 41A నోటీస్ ఇచ్చారా? ఏమీ లేదు. లేదు ముద్దాయిలుగా తీసుకుపోతే 24 గంటలు మీరు ప్రొడ్యూస్ చేశారా? ముఖ్యంగా చెప్తున్నాను, మీరు కొంతమంది నిరపరాధులను తీసుకుపోయి మీరు వారిని టార్చర్ సెల్లో వేసి ఎట్టి పరిస్థితిలో కూడా వారి దగ్గర ఒప్పుదల స్టేట్మెంట్ రికార్డ్ చేయించి వారి ద్వారా వైఎస్ కుటుంబాన్ని మీరు బదనాం చేసి ఈ ఎలక్షన్లో గట్టెక్కాలని మీరు ప్రయత్నం చేస్తుంటే చంద్రబాబు ఇది నీకు తగదని చెప్తున్నా. మీరు ఎలక్షన్లో పోరాడండి, ప్రజాక్షేత్రంలో మీరు చెప్పుకోండి, అది వేరే విషయం. ఒక దురదృష్టకరమైన సంఘటనని మీరు ఈ విధంగా వక్రీకరించి మీ యొక్క దుర్మార్గమైన ఆలోచనకి సిట్ని మీరు ఒక ఇన్వెస్టిగేషన్ మీరు ముందటే నిర్ధారించేశారు. ఇది వైఎస్ కుటుంబీకులు చేసినటువంటి దుర్మార్గం మీరే చెప్పేశారు. ఇంకా సిట్ చేసేది ఏముంది అని అడుగుతున్నా. మీరు జగన్మోహన్ రెడ్డి గారిని విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో హత్యా ప్రయత్నం జరుగుతుండగానే మీరు ఇది తనకై తన చేసుకున్న ప్రయత్నం అని మీరు డీజీపీ మంత్రులు 1 గంట లోపల మీరు స్టేట్మెంట్ ఇచ్చారు, అవునా కాదా చెప్పండి. అందుకని ప్రతి ఇన్సిడెంట్కి మీరు మీరే కోర్టు, మీరే ఇన్వెస్టిగేషన్ ఆఫీసరు, మీరే న్యాయ నిర్ణేతలు అని అడుగుతున్నా. కాదు, ఈ వ్యవస్థను భ్రష్టు పట్టించి మీ చేతుల్లో కీలుబొమ్మ చేయించుకొని ఖచ్చితంగా మాకు ఈ సిట్ ద్వారా కానీ ఆంధ్ర రాష్ట్ర పోలీసు వ్యవస్థ ద్వారా ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది. ఎందుకంటే మీరే నిర్ణయం చేశారు, దిశ నిర్దేశం చేసేసారు. కాబట్టి సిబిఐ ఎంక్వైరీ ద్వారా మాత్రమే ఇది నిజం బయటకు వస్తుందని ప్రగాఢంగా మేము నమ్ముతున్నాం. మీరు ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు మీరు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక అభియోగం వస్తే తన కుమారుణ్ణైనా వదిలేసి తను సిబిఐ ఎంక్వైరీ మీరు అడుగుతుండగానే వేశారా లేదా ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఇక్కడ స్టేట్ స్పాన్సర్డ్ హత్యల్లో ప్రభుత్వ యంత్రాంగం మీరు వాడుకొని
ఇక్కడ వివేకానంద రెడ్డి గారి మరణం వల్ల లబ్ధి పొందేది మీరు మాత్రమే కాదా అవునా అని అడుగుతున్నాను. వివేకానంద రెడ్డి భౌతికంగా లేకపోతే, వివేకానంద రెడ్డి ప్రజాక్షేత్రంలో లేకపోతే, వివేకానంద రెడ్డి ప్రచారంలో పాల్గొనకపోతే లబ్ధి చంద్రబాబు ఆయన యొక్క పార్టీ మాత్రమే పొందుతుంది. ఇది నిజమా కాదా? మీరు పాత్రదారులు కొందరిని ఎన్నుకొని సూత్రధారులు వెనక పెట్టించుకొని మీరు చేయించినటువంటి మీరు పార్టీ పరంగా మీకు లబ్ధి చేకూరాలని మీరు చేసినటువంటి ఈ హత్య కాదా అని అడుగుతున్నాను. అసలు ముద్దాయిలు ఈ రోజు దాకా మీరు అనుమానితులు కానీ అసలు దీనిలో పాత్ర ఉండేవాళ్ళని మీరు ఏ విధమైన కోణం బయట పెట్టారా అని అడుగుతున్నారు. మీరు అది చేయరు. మీరు ముందరనే మీరే ఇన్వెస్టిగేషన్ ఆఫీసరు, మీదే కోర్టు, అంతా వ్యవస్థలు మీయే. మీరు సర్వాంతర్యామి, మీరు సర్వమైనటువంటి శక్తి కలిగిన వాళ్ళు అనుకొని మీరు వైఎస్ కుటుంబం మీద ఈ విధమైనటువంటి దుర్మార్గాలు ఖచ్చితంగా మానుకోమని మిమ్మల్ని చెప్తున్నారు. నిజ నిర్ధారణ కమిటీగా వైఎస్ఆర్ పార్టీ లీగల్ సెల్ తరఫున మేము సేకరించిన సాక్ష్యాలకి మీరు మాట్లాడిన మాటలకి ఎక్కడైనా పొంతనుందా? మేము అడిగాం, మీరు చెప్పారు, మేము అడిగాం. మీరు ఏమని చెప్పారు? ప్రతిదానికి కౌంటర్ ఇచ్చాం. మేము పోస్ట్ మార్టంలో ఇంజరీస్ మేము బయట పెట్టిన దాకా మీరు దాచిపెట్టారు. ఇది సర్వబద్ధం. మేము 8 o'clock కంప్లైంట్లో ఇంజరీస్ దీని యొక్క గాయాలు రాసి ఉండయా లేవా? 9 గంటలకు రాసినటువంటి శవ పంచాయతీలో మీరు అసలు ఇంక్వెస్ట్ జరగలేదని మాట్లాడారు. ఇది మీ పోలీస్ రికార్డు కాదా అవునా అని మిమ్మల్ని అడుగుతున్నా. దానిలో చాలా స్పష్టంగా రాశాం. ఈ యొక్క మరణ కారణం ఖచ్చితంగా ఈ గాయాల వల్లనే జరిగిందా కాదా మేము రాసామా? మేము ఇంక్వెస్ట్లో శవ పంచాయతీదారులు ఏకాభిప్రాయం అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నాం. ఈ విధంగా ఉన్నా కూడా మీరు బట్టలు మార్చారు, రక్తం అక్కడ సీన్ ఆఫ్ అఫెన్స్లో రక్తం ఛాయలు తుడిచారు, లేదు మీరు గాయాలు చెప్పలేదు, గుండెపోటని మీరు చెప్పారు అంటే ఖచ్చితంగా మీరు రికార్డు ప్రకారం మాట్లాడదాం. మీరు ఈ తప్పుదోవ పట్టించి ఈ యొక్క హత్య దురదృష్టకరమైనటువంటి వివేకానంద గారి మరణాన్ని మీ యొక్క లబ్ధి కోసం వాడుకొని వైఎస్ఆర్ కుటుంబీకులపై నెట్టడం ఇది పరమ నీచమైన పని అని మీకు మరి ఒకసారి చెప్తాను. లేదా మీరు చెప్పండి జవాబు. మీరు రైజ్ చేసిన ప్రతి అంశానికి మేము జవాబు చెప్పాం. మీరు ఎక్కడికి వచ్చి చూపిమన్నా మేము డిబేట్కి రెడీ. మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ నిజ నిర్ధారణ కమిటీ ఈరోజు వచ్చిన నిర్ణయం, మేము మీకు సంధించినటువంటి ప్రశ్నలకు మీరు జవాబు చెప్పేదానికి సిద్ధమా? మీరు జవాబు చెప్పి ఈ అంశాన్ని ఎలక్షన్స్లో వాడుకోండి. జవాబు చెప్పలేని పరిస్థితిలో ప్రజలకు క్షమాపణ కోరి మీరు ఈ అంశం ఇది ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ద్వారా జరిపేదానికి మీరు ప్రయత్నించండి. మీరు ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ద్వారా మీరు ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంటే ఖచ్చితంగా మేము సిబిఐ ఎంక్వైరీ ఒక్కటి మాత్రమే నిజాన్ని బయటపెడద్దు. ఒక సిబిఐ ఎంక్వైరీని మీరు ఆపుతున్నారంటే, మీరు ఆపాలని ప్రయత్నిస్తున్నారంటే మీరు దీనికి అసలు కుట్రదారులు, పాత్రదారులు, సూత్రధారులు మీరు బయటికి రాకూడదని మీ కాంక్ష కదా అని అడుగుతున్నా. ఇక్కడ ముఖ్యంగా కొంతమంది అక్కడ పాత్ర వహించారు. సూత్రధారులు దీనికి వెనకున్నటువంటి పెద్ద మనుషులు, వెనకున్నటువంటి మంత్రులు, వెనకున్నటువంటి అధికారంలో ఉన్నటువంటి వ్యక్తులు, వీళ్ళ సూత్రధారుల పాత్రలు ఎప్పటికైనా వెలుగు చూస్తాయా మీ చేత ఇన్వెస్టిగేట్ చేసుకుంటే అని ఖచ్చితంగా మేము సందేహపడుతున్నాం. మీరు ఏ విధంగా రేపు ఎలక్షన్లో ప్రజల్ని ఓటు హక్కు అడిగేదానికి మీరు అభివృద్ధి కార్యక్రమం చెప్పుకోలేనటువంటి పరిస్థితిలో మీరు మాట్లాడతారా? ఇక్కడ మీరు ఒక స్టేట్మెంట్ ఇచ్చారండి చంద్రబాబు గారు, వివేకానంద రెడ్డిని హత్య చేసిన కుటుంబీకులను పులివెందల వాళ్ళని రాష్ట్రంలో అధికారం తెస్తామని అడిగారు. అధికారం సంగతి ఎందుకంటే అది ప్రజలు తేల్చుకుంటారు. మీరు ఇంత దుర్మార్గమైనటువంటి స్టేట్మెంట్లు మీరు ఇస్తూ ఈ హత్యని మీ స్వలాభం కోసం మీరు ఓట్లు పిండుకునే మార్గం మీరు ఎన్నుకుంటున్నారంటే మీ యొక్క దిగజారుడితనానికి, మీ యొక్క నైజానికి ఇది అద్దం పడుతుందని మాట లేదు. చంద్రబాబు గారు మీరు చెప్తున్నారు, మీరు లేవనెత్తినటువంటి ప్రతి అంశానికి మా దగ్గర జవాబు ఉంది. ఈ జవాబు మీరు ఒక్కసారి చూడండి, సరిచూసుకోండి. మీరు లేవనెత్తి ప్రతి అంశము తప్పని మేము రుజువు చేస్తున్నాం, దానికి మేము సిద్ధం. మీరు లేవనెత్తిన అంశాలకు మేము రుజువు చేయలేక, మీరు తప్పు అని మేము రుజువు చేయలేకపోతే మమ్మల్ని శిక్షించండి. మీరు ప్రతి అంశం దుర్మార్గంగా అబద్ధం చెప్తున్నారంటే మీరు ఏ శిక్ష కోరుకుంటారో మీరే వేసుకోండి.
ప్రజాక్షేత్రంలో మీకే శిక్ష పడదు. ఇది తప్పు. ఈ విధమైనటువంటి పరిస్థితులు మీరు క్రియేట్ చేయడం, ఒక నిరపరాధులైనటువంటి కొంతమందిని తీసుకుపోయి రోజుల తరఫున వాళ్ళని ప్రెషర్ ఇచ్చి వాళ్ళని ఇబ్బంది పెట్టి వాళ్ళ మీద రకరకాల ప్రయత్నాలు చేసి ఒక కన్ఫెషన్ స్టేట్మెంట్ తీసుకొని మీరు ఈ విధంగా ఈరోజు ఈ కుటుంబంపై బురద చల్లారంటే మీరు రాజకీయంగా ఎదుర్కొని కాండి. ఇంత సంకుచితమైనటువంటి కుచితమైన ఆలోచనలు మానుకుంటే ఇది ప్రజాశ్రేయస్సుకు తొలిమి. ప్లీజ్ రెడీ మాట్లాడు. ప్రతిదీ చంద్రబాబు నాయుడు చెప్పిన ప్రతి దానికి కౌంటర్ ఎవిడెన్స్ ఉంది మా దగ్గర. అది చాలా బ్రైట్ ఉంటే నాకు బ్లర్ అవుతుంది. ఓకే శవపంచనామా జరిగింది. శవపంచాయతీ జరిగింది హాస్పిటల్లో. 8 గంటలకి ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయింది 154 కింద, సిఆర్పిసి కింద. 154 తర్వాత ఇమీడియట్గా 156 కింద పోలీసు ఉదయం 8 గంటలకే ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టారు. మొదలుపెట్టడం అంటే శవాన్ని తరలింపు, శవాన్ని భద్రపరచడం అంతా పోలీస్ చేతిలో ఉంది. ఇది మా సంబంధించింది కాదు. శవాన్ని ఏ విధంగా ఎప్పుడు తీసుకుపోయారు, ఎవరు తీసుకోవాలన్నది మా యొక్క సంబంధించిన విషయం కాదు. 8 గంటలకి కంప్లైంట్ ఎఫ్ఐఆర్గా రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత మొత్తం అజమాయిషి పోలీస్ చేతికి వెళ్ళిపోయింది 156 క్లాస్ 3 కింద. మేము తరలించేదానికి వీలు లేదు. తరలించేదానికంటే ఆయన గొప్ప వ్యక్తి కాబట్టి పోలీస్ సహాయంతో పోలీసు ఉండగా ఒక సొంత కారులో తీసుకుపోయి ఉండొచ్చేమో, అది కూడా నాకు తెలియదు. అంటే పోలీస్ వ్యాన్లో తీసుకుపోయి ఉండొచ్చు, కానీ అంత బాగా బ్రతుకున్న వ్యక్తిని పోలీస్ సహాయంతో తీసుకుపోయారు. పోలీసు మాత్రమే నీకు 8 గంటలకి రిజిస్టర్ అయిన తర్వాత టోటల్ అజమాయిషి, శవం తరలింపు, ఎక్కడ తరలించాలా, ఎక్కడ ఇంక్వెస్ట్ చేయాలా అనేది పోలీస్ చేతిలో ఉన్న పరిస్థితి. పోలీసు మాత్రమే ఇది చేసినటువంటి వైద్యం. నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర లీగల్ సెల్ అధ్యక్షుడు. ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కడప జిల్లా అధ్యక్షుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రముఖులు వీళ్ళందరూ. నేను ఆయన స్టేట్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి, నాగిరెడ్డి, కొనకా జనార్దన్ రెడ్డి, జనరల్ సెక్రటరీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీగల్